హాయ్ ఫ్రెండ్స్, రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఎంతో మంది జీవితాలని అభివృద్ధి పదం వైపు నడిపిన శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారి మణి మంత్ర క్లాస్కి అటెండ్ అవ్వబోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఆర్థిక పరంగా, ఆరోగ్యం పరంగా, కెరీర్ పరంగా ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపింది మణి మంత్ర క్లాస్. మణి మంత్ర క్లాస్ కోసం మీరు విని మీకు కూడా ఏదో ఒకరోజు క్లాస్కి వెళ్ళాలన్న ఆసక్తి కలగొచ్చు. ఈ వీడియోలో ఉన్న సూచనలు, సలహాలు పాటిస్తే మీరు అటెండ్ అవ్వబోయే క్లాస్ యొక్క ప్రయోజనాన్ని 100% పొందగలరు. అంతేకాకుండా క్లాస్ అయిపోయిన తరువాత కూడా మీరు చేసే సాధనలో చాలా గొప్ప ఫలితాలు రావడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మరియు క్లాస్కి అటెండ్ అవ్వాలనుకునే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, ప్రాక్టీస్ హ్యాండ్ రైటింగ్. క్లాస్కి వెళ్ళే ముందు హ్యాండ్ రైటింగ్ని ప్రాక్టీస్ చేసి వెళితే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే రోజంతా జరిగే క్లాస్లో శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు మీకు తెలియని ఎన్నో విషయాలు చెప్తారు, ఎన్నో సంపద సృష్టి రహస్యాలు చెప్తారు, ఎంతో సబ్జెక్ట్ నేర్పిస్తారు, అద్భుతమైన అఫర్మేషన్స్ ఇస్తారు, బోలెడంత జ్ఞానం పంచుతారు. వీటన్నింటినీ జ్ఞాపకం ఉంచుకోవాలంటే కొంచెం కష్టం. అప్పటికి జ్ఞాపకం ఉంచుకున్నా సరే ఇంటికి వచ్చేసరికి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మర్చిపోవచ్చు. అందుకనే ఏది మర్చిపోకూడదని శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు వారి క్లాస్లో చెప్పే ప్రతి ఒక్క ఆణిముత్యాన్ని మీతో నోట్బుక్లో నోట్ చేయిస్తారు. ఇంటికి వచ్చిన తరువాత మీకు అవసరమైనప్పుడు మీరు దాన్ని తీసి చదువుకోవచ్చు. అందుకనే క్లాస్కి వెళ్ళే ముందు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. రాయడం రాని వారు ఏమీ వర్రీ అవ్వకండి. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. దేన్ని ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలో మీకు బాగా తెలిసే ఉంటుంది. కాబట్టి క్లాస్కి సంతోషంగా వెళ్ళండి. నెంబర్ 2, క్యాష్ ఓన్లీ. క్లాస్ ఫీజుని ఫోన్పే నుంచి పే చేస్తాను, గూగుల్ పే నుంచి పే చేస్తాను, యూపీఐ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాను అని వెళ్ళిపోకండి. అక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు స్వీకరించరు. ఎందుకంటే అప్పుడప్పుడు యూపీఐ పేమెంట్లు బ్యాంక్ సర్వర్లు డౌన్లో ఉంటాయి. అలాంటి సమయంలో మీరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మీ అకౌంట్లో ఉన్న మనీ డెబిట్ అయ్యి అవతల వారి అకౌంట్లో క్రెడిట్ అవ్వకుండా పెండింగ్లో ఉండిపోతుంది. అందుకే క్లాస్ రిజిస్ట్రేషన్ కోసం క్యాష్ మాత్రమే తీసుకుంటారు. మీరు క్యాష్ని మాత్రం తప్పకుండా తీసుకువెళ్ళండి. నెంబర్ 3, గంటన్నర ముందుగా చేరుకోండి. సాధారణంగా సభలు, సమావేశాల్లో వెనక సీట్లు త్వరగా నిండిపోతుంటాయి. అసలు విజేత యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే ముందు వరుసల్లో కూర్చోవడం. వెనుక వరుసలో కూర్చోవడానికి మీరు వెళ్తుంది ఏ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్కో, సినిమాకో కాదు, మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి వెళ్తున్నారు. కాబట్టి ముందు వరుసల్లో కూర్చోండి. ముందు వరుసలో కూర్చుంటే ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు చెప్పేవన్నీ సరిగ్గా వినిపిస్తాయి. పక్కనున్న వారి నుంచి గుసగుసలు వినిపించవు. అక్కడ అన్నీ దగ్గర నుంచి చూస్తారు. కాబట్టి మీ బ్రెయిన్ పై చాలా మంచి విజువల్ ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడు మీ బ్రెయిన్ని చాలా ఈజీగా మీరు కోరుకునే విధంగా ట్రైన్ చేయవచ్చు. అందుకే మీరు ఎందులో వెళ్ళినా సరే, ఎక్కడ ఉన్నా సరే క్లాస్ జరిగే చోటుకి గంటన్నర ముందే చేరుకునేటట్లు చూసుకోండి. నెంబర్ 4, గంటన్నర 2 గంటల ముందుగా చేరుకోవాలి కదా అని బ్రేక్ఫాస్ట్ చేయకుండా క్లాస్కి వెళ్ళిపోకండి. క్లాస్ మధ్యలో ఆకలిగా అనిపిస్తే క్లాస్పై కాన్సన్ట్రేషన్ చేయలేరు. అందుకనే ప్రశాంతంగా ఏమైనా తిని వెళ్ళండి. నెంబర్ 5, పెన్ మరియు నోట్బుక్. శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు క్లాస్లో చెప్పేవి నోట్ చేసుకోమంటారు. కానీ దానికోసం మీరు పెన్ మరియు బుక్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఫ్రీగా ఒక నోట్ ప్యాడ్ మరియు పెన్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. నెంబర్ 6, లంచ్ ఎలా, బయటకు వెళ్ళాలా? మధ్యాహ్నం లంచ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండమైన లంచ్ని ప్రొవైడ్ చేస్తారు. నెంబర్ 7, మణి మంత్ర బుక్. ఎంతో అద్భుతమైన బుక్ మణి మంత్ర బుక్. ఇది బయట కానీ ఈ కామర్స్ పోర్టల్లో కానీ దొరకదు.
దీన్ని మీరు క్లాస్లో ఈవినింగ్ స్నాక్స్ టైంలో మనీ మంత్ర బుక్ని మీరు కొనుక్కోవచ్చు. క్లాస్కి వెళ్ళని వారు మనీ మంత్ర బుక్ కావాలనుకుంటే మీరు కూడా ఈవినింగ్ 3 o'clockకి క్లాస్ జరిగే చోటుకి వెళ్ళి కొనుక్కోవచ్చు. నెంబర్ 8 రిసీట్. నార్మల్ క్లాస్కి అటెండ్ అయిన వారు మళ్ళీ అదే క్లాస్కి వెళ్ళాలనుకుంటే మీ ఆధార్ కార్డ్ మరియు రిసీట్ని తప్పకుండా తీసుకువెళ్ళండి. ఇది ఉంటే మీకు భోజనానికి ఛార్జ్ చేసి క్లాస్కి ఫ్రీగా అలౌ చేస్తారు. నెంబర్ 9 ఇది చాలా ఇంపార్టెంట్. క్లాస్ అయిపోయిన తరువాత నుంచి ఎలా ఉండాలి? సాయంత్రం 5 గంటలకు క్లాస్ పూర్తయిపోతుంది. క్లాస్ నుంచి మీరు ఒక కొత్త వ్యక్తిగా బయటకు వస్తారు. అంతకాలం మోస్తున్న బరువుని దించేసుకుని చాలా ఫ్రీగా స్వేచ్ఛాజీవిలా బయటకు వస్తారు. రోజంతా జరిగిన క్లాస్ వాతావరణంలో మీరు పొందిన కొత్త జ్ఞానంతో చాలా సంతోషంగా ఆత్మవిశ్వాసంతో బయటకు వస్తారు. ఇక్కడి వరకు బాగుంది. ఇక్కడి నుండి మీ అసలైన ప్రయాణం సాగుతుంది. ఇక్కడి నుంచి మీరు చక్కగా బుద్ధిగా గురువు గారు చెప్పినట్లు నడుచుకుంటే మీకు వచ్చే ఫలితాలు మహా అద్భుతంగా ఉంటాయి. సాధారణంగా మనీ మంత్ర క్లాస్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, రాజమండ్రి వంటి నగరాల్లో జరుగుతుంటాయి. నగరం అన్నాక అందమైన ప్రదేశాలుంటాయి, చూడదగ్గ ప్రదేశాలుంటాయి. ఎలాగో ఈ సిటీకి వచ్చాం కదా, పనిలో పని క్లాస్ అయిపోయాక ఈ ప్లేస్కి వెళ్దాం, ఆ ప్లేస్కి వెళ్దాం, చుట్టాల ఇంటికి వెళ్ళి 1-2 రోజులు ఉండి వెళదాం వంటి ప్లాన్స్ అస్సలు వేసుకోకండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. మంచి ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా ఇనుము చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని హీట్ చేశాక అది వేడిగా ఉన్నప్పుడు మనం ఎలా కావాలంటే అలా మనకి నచ్చే ఆకృతిలోకి ఇనుముని వంచుకోవచ్చు. కానీ అది చల్లబడిపోతే మాత్రం వంచడం చాలా కష్టం. అదేవిధంగా క్లాస్ అటెండ్ అయ్యాక గురువుగారు చెప్పిన సబ్జెక్ట్ మీ మైండ్లోకి బాగా ఎక్కి ఉంటుంది. అదే మూమెంట్లో మీ బ్రెయిన్ని, సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసి మీ జీవితానికి మీరే ఒక చక్కటి ఆకృతిని కల్పించుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. అలా కాకుండా క్లాస్ అయిపోయాక అక్కడికి ఇక్కడికి తిరిగితే చల్లబడిపోతుంది. అందుకే క్లాస్ అయిపోయాక డైరెక్ట్గా ఇంటికి వచ్చేయండి. జర్నీలో అలసిపోయింటే ఒక చక్కటి కునుకు తీయండి. నిద్ర లేచాక క్లాస్లో రాసుకున్న పాయింట్స్ని ఒకసారి చూసుకోండి. అదే రోజు రాత్రి నుంచో లేదా ఉదయం నుంచో సాధన చేయడం స్టార్ట్ చేయండి. సాధన చేసేటప్పుడు మౌనం వహించండి. సోషల్ మీడియా అస్సలు చూడొద్దు. సినిమా పాటలు అస్సలు వినొద్దు. నెగిటివ్ మాట్లాడవద్దు. ఫ్రెండ్స్తో, నైబర్స్తో కబుర్లు చెప్పవద్దు. యూట్యూబ్లో మరే వీడియోస్ చూడవద్దు, ఒక్క మనీ అఫర్మేషన్స్ తప్ప. రోజు మనీ అఫర్మేషన్స్ని వినండి. ఉదయం రాత్రి క్లాస్లో చెప్పిన విధంగా మనీ మెడిటేషన్ చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది మీ జీవితం. తదాస్తు. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అవసరమైన వారికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ యూనివర్స్.